విశాఖలోని కొమ్మాది సమీపంలో ఉన్న నవోదయ స్కూల్లో ఫుడ్ పాయిజన్ వ్యవహారంపై విచారణ కొనసాగుతుంది. అయితే ఇక్కడ దోమల మందుకు సంబంధించిన ఫాగింగ్ చేయడంతో ఆ గాలి పీల్చడం వల్ల తొలిగా అస్వస్థకు గురయ్యారని ఇక్కడ స్థానికులాగే ఎవరైతే దీనికి సంబంధించిన విద్యా సంస్థకు సంబంధించిన సంబంధికులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు విద్యార్థుల్ని మరింత లోతుగా విచారించడం, అలాగే ఇతర ప్రక్రియ కొంత ఫుడ్ పాయిజన్ అయింది అన్న అంశంపై కూడా కొంత విచారణ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏదైతే వారు చిప్స్ అలాగే ఇతర ఆహార పదార్థాలు తీసుకున్నారో దానికి సంబంధించిన విషయాలను కూడా ఇప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా జీవీఎంసీకి సంబంధించిన అధికారులు ఇప్పటికే వచ్చి వాటి శాంపిల్స్ కూడా సేకరిస్తున్నారు. ఏదైతే సంఘటన శనివారం జరిగిందో శనివారం వారు ఏ ఆహారం తీసుకున్నారో, ముఖ్యంగా బంగాళదుంప చిప్స్ తిన్నట్టు అధికారులు గుర్తించారు. దాంతో ఆ బంగాళదుంపలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అలాగే ఆ బంగాళదుంపలకు సంబంధించిన నాణ్యత కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ వాడుతున్న మంచినీరు అలాగే ఇతర అంశాలపై కూడా చూడడం జరిగింది. దీనికి సంబంధించిన తాగునీరు సక్రమంగా ఉందా, ఆ నీరు ఏ రకంగా కలుషితం అయిందా అన్న విషయంపై కూడా పరిశీలించడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఈ సంఘటన జరిగిన తర్వాత అధికారులు మీడియా రావడంతో కొంత జాగ్రత్తలు పడి దానికి సంబంధించిన కొంత ఇతర విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు.